వారాహి అమ్మ పూజ తెలియని వారు కూడా తేలికగా చేసుకునే విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అంతేకాకుండా నవరాత్రి పూజ విధాన విశేషాలు, ఎటువంటి కోరికలనైనా నెరవేర్చే కార్యసిద్ధి దీపం ఎలా పెట్టుకోవాలి, సందేహాలు నివృత్తి, పూజా ఫలితాలు, పూజా నైవేద్యం ఏమేమి చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నిజానికి ఏడాది మొత్తంలో 4 నవరాత్రులుంటాయి. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులనే అంటారు. లలితాదేవికి విశేషమైన పూజలు చేస్తారు. రెండవది ఆషాఢ మాసంలో పాడ్యం నుంచి వచ్చే నవరాత్రులను వారాహి నవరాత్రులని అంటారు. వారాహి మాతకు విశేషమైన పూజలు చేస్తారు. మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులని అంటారు. ఈ శరన్నవరాత్రుల్లో దుర్గాదేవికి విశేషమైన పూజలు చేస్తారు. నాలుగవది మాఘమాసంలో పాడ్యం నుంచి వచ్చే నవరాత్రులను శ్యామలాదేవి నవరాత్రులని అంటారు. ఈ నవరాత్రులలో శ్యామలాదేవికి విశేషమైన పూజలు చేస్తారు. అంతేకాకుండా వారాహి అమ్మ నవరాత్రులను, శ్యామలాదేవి నవరాత్రులను గుప్త నవరాత్రులుగా కూడా జరుపుకుంటాము. నార్త్ ఇండియాలో నవదుర్గలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఈ నవరాత్రులని కొన్ని ప్రాంతాలలో భద్రకాళి నవరాత్రులుగా, ఇంకొన్ని ప్రాంతాలలో శాకంబరి నవరాత్రులుగా జరుపుకుంటారు. మన దక్షిణ భారతదేశంలో వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు. వారాహి అమ్మ నవరాత్రి పూజ ఎవరైనా జరుపుకోవచ్చు. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. వారాహి అమ్మకు 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. ఆ నామాలు పంచమి, సమయ సంకేత, దండనాద, వారాహి, సంకేత, పౌత్రిని, శివ, మహాసేన, వార్తాళి, సమయేశ్వరి, అరిఘ్ని, ఆజ్ఞాచక్రేశ్వరి అనే 12 నామాలను చదివేటప్పుడు, పూజలో అర్చించేటప్పుడు శ్రీం నమః కానీ, ఓం నమః అని కానీ చేర్చి చదవటం వల్ల అత్యంత శక్తి చేకూరుతుంది. ఉదాహరణకి ఓం పంచమ్యే నమః, శ్రీ పంచమ్యే నమః అని చదవవలెను. ఈ 12 నామాలను నవరాత్రి పూజలలోనే కాకుండా ప్రత్యేక పూజలతో పాటు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో 11 సార్లు లేదా 21 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఆషాఢమాసం పాడ్యమి రోజు ఉన్నత వారాహిగా కొలుస్తారు. ఎందుకంటే వారాహి క్షేత్ర పాలకుడు ఉన్నత భైరవుడు. వారాహి కుబేర ఉపాసకులు ముందుగా ఉన్నత భైరవస్వామిని ఉపాసన చేయాలి. అలా భైరవస్వామిని ఉపాసన చేయడం వలన భైరవస్వామి అనుగ్రహంతోనే వారాహి అమ్మ పూజలు ఫలిస్తాయి. అందుకే మొదటి రోజు ఉన్మత్త వారాహినిగా పూజిస్తారు. రెండవ రోజు బృహ వారాహినిగా కొలుస్తారు. మూడవ రోజు స్వప్న వారాహిగా కొలుస్తారు. నాలుగవ రోజు కిరాత వారాహినిగా కొలుస్తారు. ఐదవ రోజు శ్వేత వారాహిగా కొలుస్తారు. ఈ 5వ రోజు పూజ చాలా విశేషమైనది. ఎందుకంటే కొన్ని పురాణాల ప్రకారం ప్రస్తుతం ఉన్న కల్పం శ్వేత కల్పం. కల్పం అంటే 6 మన్వంతరాలు. ఒక మన్వంతరం అంటే 30,67,20,000 సంవత్సరాలు. శ్వేత వరాహస్వామి మూలమే శ్వేత వారాహీదేవి. ఆ శ్వేత వరాహస్వామి భూమిని రక్షించిన కారణంగా పంచమి రోజు శ్వేత వారాహిగా పూజిస్తారు. 6వ రోజు ధూమ్ర వారాహిగా, 7వ రోజు మహావారాహినిగా, 8వ రోజు వార్తాళి వారాహినిగా, 9వ రోజు నవమి రోజు దండిని వారాహినిగా, 10వ రోజు మహావారాహినిగా మహాపూజ చేసి నవరాత్రులను ముగిస్తారు. వారాహి అమ్మను ఆదివారాహిగా పిలుస్తారు. ఈ 9 రూపాలతో ధ్యాన శ్లోకాలను ఏ రోజు రూపం అయితే ఆ అమ్మవారి ధ్యాన శ్లోకాలు చదువుకోవచ్చు. ప్రత్యేకంగా అన్ని రూపాలకు అష్టోత్తర స్తోత్రాలు లేవు కాబట్టి ప్రతిరోజు ధ్యాన శ్లోకం చదువుకోవచ్చు. వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, స్తోత్రాలు, సహస్రనామాలు, వారాహి కవచాలతో మీ శక్తిని బట్టి పూజ చేసుకోవచ్చు. ఈ నవరాత్రులను పూర్తి చీకటి పడిన తర్వాత చేస్తేనే మంచిది. ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి పూజను రాత్రి 7 గంటల తర్వాత నుంచి వేకువజామున 4 గంటల మధ్యలో మీ ఓపికను బట్టి పూజ చేసుకోవచ్చు. ఈ నవరాత్రులలో మీకేమైనా ఆటంకాలు వచ్చి పూజ చేయలేని పరిస్థితి ఏర్పడితే అష్టమి, పంచమి తిథుల్లోనూ మంగళవారం, శుక్రవారాలలో పూజ చేసుకోవచ్చు. ఈ రోజులంటే వారాహి అమ్మవారికి చాలా ఇష్టం.
పూజా విధానంలో ముందుగా అమ్మవారి ఫోటోను చూసుకోవాలి. వారాహి అమ్మ చిత్రపటం ఖచ్చితంగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎటువంటి సందేహం అవసరం లేదు అని మహాపండితులే తెలియజేస్తున్నారు. పూజా మందిరంలో ఎప్పుడూ చేసుకునే విధంగా అలంకరించుకొని అమ్మవారి ఫోటోని గంధం, పసుపు, కుంకుమ, పుష్పాలతో మీ శక్తి కొలది మీ ఓపికను బట్టి అలంకరించుకోవాలి. అలంకరణ అంతా పూర్తయ్యాక వారాహి అమ్మకు పంచముఖ దీపాన్ని వెలిగించాలి. పంచముఖ దీపం అంటే ఒక పెద్ద ఒత్తిని తీసుకొని దానితో 5 ఒత్తులుగా మలిచి 5 దీపాలను చేయాలి. పంచముఖ దీపం వారాహి అమ్మ పూజకు చాలా ముఖ్యమైనది. ఒకే రకమైన వత్తిని ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి. అరటికాండం వత్తిని కానీ తామర వత్తిని కానీ ఉపయోగించవచ్చు. ఇలా ఉపయోగించడం చాలా శ్రేష్టం. వారాహి అమ్మ సప్తమాతృకలలో 5వ మాతృక. ఆమె పంచమీ దేవత కావున పంచమీ దీపం వెలిగిస్తే పంచపాపాలు తొలగిపోతాయి. పూజ చేసేటప్పుడు పసుపు వర్ణం కానీ ఎరుపు వర్ణం కానీ నీలవర్ణం దుస్తులను ధరించి పూజ చేస్తే మనకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా శత్రువుల భయం ఉన్నా తొలగిపోతాయి. ఇది ఒక పద్ధతి అయితే ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఈ ఇంకొక పద్ధతి కార్యసిద్ధి దీపం. ఎన్ని పూజలు వ్రతాలు చేసినా నెరవేరని కోరికలను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఈ కార్యసిద్ధి దీపాన్ని వెలిగిస్తే నెరవేరని కోరికలు మొదలైనవి నెరవేరుతాయి. ఈ కార్యసిద్ధి దీపాన్ని ఎలా పడితే అలా వెలిగించరాదు. ముందుగా ఒక ఇస్తరాకు తీసుకొని బియ్యాన్ని నిండుగా ఎత్తుగా పోయాలి. ఒకవేళ ఇస్తరాకును ఉపయోగించలేని వారు రాగి, ఇత్తడి, వెండి ప్లేటును తీసుకొని నిండుగా బియ్యాన్ని పోసుకోవాలి. నీళ్లు బాగా ఉన్న పెద్ద కొబ్బరికాయను తీసుకోవాలి. కుళ్ళిని కొబ్బరికాయ పూజకి పనికిరాదు. కొబ్బరికాయను 2 సమాన భాగాలుగా చేసి ఒక చెక్కను పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలా కుంకుమ బొట్లను 5 మాత్రమే పెట్టుకోవాలి. అలా కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి అందులో నెయ్యి వేసి దీపారాధన చేయాలి. నెయ్యి లేకపోతే నువ్వుల నూనెను పూజ కొరకు వాడవచ్చును. దీపానికి పూలు, పండ్లు, తాంబూలం, ధూపం ఇచ్చి అమ్మవారి ఫోటో ముందర పెట్టుకోవాలి. ఒకవేళ వారాహి అమ్మ ఫోటోను లేకపోయినా సరే ఈ దీపాలను అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు. వారాహి అమ్మ దీపారాధన చేసే విధానానికి సంబంధించి అనేక పుస్తకాలు ఉన్నాయి. కొబ్బరికాయలో దీపారాధన చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా పలు ప్రాంతాలలో కొబ్బరికాయ దీపానికి బదులుగా ఇదే విధానంతో కంద దీపాన్ని కూడా వెలిగిస్తారు. వారాహి అమ్మకు ధూపం అంటే చాలా ప్రీతి కావున తప్పనిసరిగా సాంబ్రాణి గుగ్గిలంతో ధూపాన్ని వేయవలెను. ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి. మొదటి రోజు చేసిన పసుపు గణపతికి 9 రోజులు పూజ చేసుకోవచ్చు. శ్రీ సూక్తం విధానం ప్రకారం షోడశోపచార పూజ చేసుకోవచ్చు. పూజ తర్వాత స్తోత్రాలు, అష్టకాలతో పారాయణం చేసుకోవచ్చు. స్తోత్రాలు, నామాలతో పుష్పాలు సమర్పించి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఎర్రని మందారాలు, ఎర్రని గులాబీలు, తెల్ల తామర వంటి పుష్పాలంటే చాలా ఇష్టం. కావున మీ శక్తి కొలది వీటిలో ఏ పూలనైనా సమర్పించి మనస్ఫూర్తిగా అమ్మవారిని మననం చేసుకోవచ్చు. మీకు ఎటువంటి స్తోత్రాలు, అష్టోత్తరాలు, వారాహి కవచం, సహస్రాలు రాకపోయినా అమ్మవారికి విశేషమైన 7 నామాలు ఉన్నాయి. మరియు అత్యంత శక్తివంతమైన అద్భుత ఫలితాలను ఇచ్చే 12 నామాలు ఉన్నాయి. వాటిని 11 సార్లు లేదా 21 సార్లు నిత్య పూజలో చెప్పుకోవచ్చు. లేదా ఓం వారాహియై నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి విశేషమైన 7 నామాలను, అత్యంత శక్తివంతమైన 12 నామాలను వీడియో డిస్క్రిప్షన్స్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ఫోన్ లేదా టీవీని ఆన్ చేసి చక్కగా పరిపూర్ణంగా పూజ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి పూజ మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు. వారాహి అమ్మవారికి దానిమ్మ గింజలు, బెల్లం పొంగలి, చక్కెర పొంగలి, 5 గుండ్రని లడ్డూలు, గేదె పాలు లేదా గేదె పాలతో చేసిన పెరుగన్నం, పులిహోర, పరమాన్నం నైవేద్యంగా ఏదైనా సమర్పించవచ్చు. అమ్మవారికి బెల్లంతో చేసిన పానకం అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా నిత్యం పానకం పెడితే అమ్మవారు ప్రీతి చెందుతారు. ఇలా 9 రోజులు అమ్మవారిని పూజించాక 10వ రోజు మహాపూజ చేసుకొని ఉద్యాపన చేయాలి. ఒకవేళ 10వ రోజు మంగళవారం, శుక్రవారాలలో వస్తే తర్వాత రోజు ఉద్యాపన చేయడం మంచిది.
మీకు వీలైతే ఈ నవరాత్రులలో వారాహి అమ్మ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది. అతి ముఖ్య విషయం ఏమిటంటే వారాహి అమ్మను ఉపాసన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, ఎవరిని నిందించకూడదు, అసభ్యంగా మాట్లాడరాదు, ఇతరులపై కోప్పడకూడదు, ఇతరుల నాశనాన్ని కోరకూడదు. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనే సదుద్దేశంతోనే పూజ చేయాలి. వారాహీదేవిని పూజించడం వలన శత్రుభయం ఉండదు, శత్రునాశనం జరుగుతుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా మనకి కనిపిస్తుంది. లలితాదేవి తరపున పోరాడేందుకు మాత్రమే కాకుండా భక్తులకు అండగా ఉండేందుకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. వారాహీదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని, కష్టాలలో కృంగిపోయే వారికి అండగా ఉంటుందని, భూ వివాదాలలో చిక్కుముడులు వీడుతాయని, ఆర్థికంగా మెరుగుపడతారని, పాడి పంటలు అభివృద్ధి జరిగి సస్యదేవతగా నెలకొంటుందని, ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆశ్చర్యపరిచే విషయాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. Thank you for watching. Please subscribe to my channel for more videos.